ఈరోజు స్థానిక సంస్థలు గ్రామ సర్పంచ్ ఎన్నికలకు ఈరోజు రిజర్వేషన్లు ఖరారైపోయినాయి. ఈ రిజర్వేషన్ల వల్ల మా యువకులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్లు ఖరారు చేయడం పట్ల మాకు అనుకూలంగా వచ్చినాయి. ఈరోజు అందరి తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్న నమ్మకం ఉంది మా మెదక్ నియోజకవర్గంలో. అదేవిధంగా మా మెదక్ నియోజకవర్గంలో డైనమిక్ ఎమ్మెల్యే మైనాపల్లి రోహిత్ గారు చేసిన అభివృద్ధి పథంలో కూడా ఈరోజు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాల్లో 100% మా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఏంటంటే ముందరే చూస్తాం, నవీన్ యాదవ్ నిన్న జూబిఎస్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే గెలిచిండో అదే స్ఫూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఒకసారి మీరు గమనిస్తే మరి రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలన ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని అంశాలను తెలియజేస్తుంది. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినాం. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాము. 200 కరెంటు యూనిట్లకు కరెంటు ఇస్తున్నాం. 500 గ్యాస్ ఇస్తున్నాం. ఈ విధంగా నిన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా గౌరవ మంత్రి గారు చీరల పంపిణీ కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈ విధంగా సన్నబియ్య పథకం కూడా చాలా బృహత్తర పథకం ఇది. మరి ఇచ్చిన హామీనే కాకుండా ఇవ్వని హామీని కూడా అమలు చేసుకుంటూ మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ ఎలక్షనే కాదు, రాబోయే ఎలక్షన్ ఏది వచ్చినా 100% బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డిపాజిట్లు కోల్పోయే ప్రమాదం 100% ఉంటుంది. ఈ రాబోయే 10 సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాలు కాకుండా, ఈ 3 సంవత్సరాలు కాకుండా రాబోయే 10 సంవత్సరాల్లో కూడా 100% మా రేవంత్ రెడ్డి గారు, మా ప్రజా ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. తద్వారా ఆదాయం చేసుకుని రాబోయే ఎలక్షన్లో కూడా తప్పకుండా రాహుల్ గాంధీ పీఎం ఎవరు కూడా ప్రధాన మంత్రి విశ్వభూము. ఈ విధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా టోటల్గా కాన్స్టిట్యూన్సీలో తిరిగి అన్ని స్థానాలు గెలిపించడానికి కృషి చేస్తుంటారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ మీరు ఓటు ఇచ్చే ముందు ఆలోచించండి. మీరు ముళ్ళు చేపడితే ముళ్ళు వస్తాయి, పనులు చేపడితే పనులు వస్తాయి. మేము వచ్చిన 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటొక్కటిగా పనులన్నీ చేసుకుంటూ పోతుంది. తప్పకుండా 10 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి మళ్ళీ ప్రజల ముందుకు వస్తాం. కాబట్టి ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా అన్ని సిద్ధంగా ఉండి ఈరోజు మా సీనియర్ నాయకులు కానీ అందరూ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కరదలను దొక్కబోతున్నాం. తొందరలోనే ఈ నోటిఫికేషన్ వెంటనే అన్ని ఊర్లలో తిరిగి మా ప్రజాప్రభుత్వం చేసిన ఒక్కొక్క పని చెప్పుకుంటూ ఈరోజు ప్రజలకు వెళ్ళి ఓటు అడుగుతాము. తప్పకుండా ప్రజలు మాకు ఆశీర్వాదం కల్పిస్తారని నమ్మకం ఉంది. జై హింద్.